श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 21/4/2024 మేషరాశి నుంచి మీన రాశి వారికి ఉన్నటువంటి రోజువారీ ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈరోజు మేషరాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు, ధైర్యము, స్థైర్యము, ఆనందము, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగేటువంటి అవకాశం, ప్రయాణ లాభము, కుటుంబ సౌఖ్యము, సోదరుల మైత్రి, ఆస్తి వివాదాలన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశం, కళాకారుల క్రీడాగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్ కలిసి వచ్చే అవకాశం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లెల వారికి లాభం, రైతు సోదరులకి అభివృద్ధి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపకుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లోనూ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, బంధుమిత్రులతో చాలా మంచి సమాలోచనలు, మాతృ సంబంధ వారికి శుభవార్త వినడం, కుటుంబ సౌఖ్యం, శుభ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి। విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కలిసి వస్తుంది। ఈ రోజు ఏమైనా పోటీ పరీక్షలుగా ఉన్నట్టయితే తప్పకుండా వాటిల్లో విజయం సాధించగలిగే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు। ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి। కాస్త వెనక ముందు ఆలోచించుకునేటువంటి ప్రయత్నం చేయండి। తొందరపడుతున్నాం అంటే ఆదుర్దాగా నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బంది కలిగిస్తుంది। వాహనం వేగం కూడా మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చును। అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, నిద్రమత్తులో ప్రయాణం కానివ్వండి మీకు ఇబ్బంది కలిగించవచ్చు। సరే, పెద్దలతో ఉన్నప్పుడు కాస్త నిద్రలేమి లేదా ఇతరత్ర మాటల్లో పడి డ్రైవింగ్ పక్కదారి జరిగే అవకాశం, మత్తు పదార్థాలను స్వీకరించకపోయినా ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి। కళాకారుల, క్రీడాకారులు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది। విదేశాల్లో కళా ప్రదర్శన చెప్పేసి అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి। అలాగే స్వదేశంలో కళాకారులకి లాభాలు, క్రీడాకారులకు అభివృద్ధి బాగా కనబడుతోంది। విదేశాల్లో కొద్దిగా ఇబ్బంది కలగవచ్చును కాబట్టి విదేశాలకు వెళ్ళకపోవడం మంచి। విద్యార్థులకు కూడా అనుకూలవంతమైన శుభయోగం, స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కాస్త ఆదమరిచి ఉండే ప్రయత్నం చేయండి। ఎందుకంటే తప్పుడు వార్తలు ప్రచారం చేయడం వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశాలు, అనవసరంగా పోలీసుల నుంచి తాకీదులు అందుకునే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త। చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు। రైతన్నలకి పంట లాభం ఉంది। పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు ఉన్నాయి। రాజకీయ నాయకులు కాస్త అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి। కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి। ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా అనవసర వ్యక్తుల యొక్క సూచనలు, సలహాలు వినకండి। కుటుంబ సభ్యులు చెప్పిన మాట వినడం, భార్యాభర్తలు ఒకరికొకరు మాటని సహకరించుకోవడం వల్ల వ్యాపార లాభం ఉంటుంది, ముఖ్యంగా ఈ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో। అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కాస్త నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి। ముఖ్యంగా కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి, తస్మా జాగ్రత్త। ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు కాస్త మౌనము, అవతల వాడు చెప్పిన విషయం వెంటనే విని తొందరపడి అత్యుత్సాహంతో సమాధానం చెప్పే ప్రయత్నం చేయకండి। గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి, అంటే తప్పుడు అలవాట్లు మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు, తస్మా జాగ్రత్త। ఈ రాశి వారికి ఈరోజు కాస్త అనుకూలంగా ఫలితాలు ఉన్నప్పటికీ హనుమాన్ చాలీస పారాయణం, సుందరకాండ పారాయణం, అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది। కొంత ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందుకోవచ్చు। వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును।
మిథున రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. నష్టము, కష్టము, చికాకులు, ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ గురే అవకాశాలు. పడకూడని పదార్థాలు తినే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో ఏమైనా ఉన్నప్పుడు విదేశాలు వెళ్ళడం కోసమో, లేదా IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలో, లేదా ప్రమోషన్ కోసం రాసేటువంటి టెస్ట్లో, ఉద్యోగాన్ని పొందుకోబోయేటువంటి పరీక్షల్లో, అంటే ప్రాంగణ నియామకాల సంబంధ పరీక్షలు రాస్తున్న వారు చాలా జాగ్రత్తగా సమయ పాలన, ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకునే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా పరీక్షలండి, లేదా అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ షూ పరిశ్రమలో కానీ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కళాకారుల క్రీడా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు నష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో ఇబ్బందులు. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చిల్ల వారికి నష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇబ్బందులు పడే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగ్రం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. LIC, మెడికల్, గృహిణి జంటకి చికాకులు తప్పకపోవచ్చును. అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. చాలా అప్రమత్తంగా ఉండడము. భగవత్ చింతన, భగవద్గీత పారాయణం 8 నుంచి 13 అధ్యాయాలు చదవండి, మంచి లాభాన్ని పొందుకోవచ్చు. ఈరోజు సుందరకాండ పాలన వినడం కానీ, లేదా ఎక్కడైనా విష్ణు దేవాలయంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేయండి. దేవాలయ సందర్శన మీకు శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఉదయం 8:13 నుంచి 10 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, శుభవార్త శ్రవణము, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ధనలాభము, ఆస్తి లాభము, పెద్దవారికి అనుగ్రహాన్ని పొందుకోవడం, విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రశాంతమైనటువంటి ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విద్యలో మంచి రాణింపు. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కానీ, విదేశాలు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు మంచి లాభాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, LIC, మెడికల్, గృహిణి జంటకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాన్ని పొందుకునే అవకాశాలు. వస్తువాహన సౌలభ్యం, ధైర్యము, స్థైర్యము, కుటుంబ లాభము, కుటుంబ సభ్యులతో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లో అభివృద్ధి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కానీ లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో సమాగమం బాగా కనబడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, వాక్చాతుర్యము, వస్తులాభము, మాతృసౌఖ్యము, పితృసౌఖ్యము, ఆస్తి పంపగల అనుకూలతలు, నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం, ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకోవడం, మంచి బహుమానాలు అందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు ఎగ్జిబిషన్ షూ పరిశ్రమలో అనుకూలత. వివాదాలన్నీ కూడా పరిష్కారమైనటువంటి శుభసూచనలు కనబడుతున్నాయి. వాహన యోగం ఉంటుంది, బాగా కనబడుతుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి చాలా మంచి అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ షూ పరిశ్రమ లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, LIC, మెడికల్, గృహిణి జంటలకి మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాలకు కూడా మంచి వృత్తి, ఉద్యోగాదుల లాభాలు పొందుకునే అవకాశాలు. ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలమైన శుభయోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే శుభయోగాలు. ఈ రోజంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థికమైనటువంటి అభివృద్ధి బాగా కనబడుతుంది. వృత్తి, ఉద్యోగాల లాభాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. LIC, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆర్థిక లాభాలు, అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత.
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభవార్త వినడం ఖాయం. సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆత్మీయులతో కలయిక, ఆనందాది శుభయోగాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అకస్మాత్తుగా ఆర్థిక నష్టం, రాజకీయ నాయకులకి అవమానం, కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బంది పొందుకునే అవకాశం, చెప్పుడు మాట వినడం వల్ల ఆర్థిక నష్టం, ఇంట్లో లేదా వస్త్రాలయంలో లేదా ఈ అద్దకము సంబంధించినటువంటి అంటే గ్యాస్ సంబంధమైనటువంటి వ్యాపారాదుల్లో అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. కొంతమంది వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమాదకరంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖలో, అలాగే చేనేత జౌళి పరిశ్రమ శాఖ, హాస్టల్ వార్డెన్స్, విద్యా సంబంధ శాఖలో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, కొంతమంది వ్యక్తులు సెలవు రోజు కదని చెప్పేసి లంచాలు పుచ్చుకోవడం, పోలీస్ వ్యవస్థలో ఉన్నవారు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. కళాకారుల క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో నష్టం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చిల్ల వారికి ఇబ్బంది, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, అలాగే విద్యార్థులు మోసపోయే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. జాగ్రత్త. మధ్యవర్తిత్వం చేయకండి, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతోంది. అనేక రకాల నష్ట స్థితి బాగా కనబడుతుంది కనుక చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు కూడా ప్రబల అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వస్తువులు, డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 9:24 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక సౌలభ్యం, ధనము, ఆరోగ్యము, వ్యాపార లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆనందలాభం, కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, సినిమా రంగంలో ముఖ్యంగా నటినటులకి లాభాలు, రాజకీయ రంగంలో కూడా ప్రస్థానం బ్రహ్మాండం ఉండబోతోంది. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవచ్చు. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని, పదవిని తిరిగి పొందుకోగలిగే అవకాశం. లేసి మెడికల్ గ్రాడ్యుయేట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. వాహన యోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, పట్టుదల, కార్యశీలత, వ్యవహార శైలిలో మంచి మార్పులు పొందుకోవడం, మాట తీరుతో అందరిని ఆకట్టుకునేటువంటి అవకాశం. అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి విశేషమైనటువంటి సంపద, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం. విదేశాలు వెళ్లే నిమిత్త ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి అనుకూలత, అనేక రకాల పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పవచ్చు. మీ సోదరుల మధ్య మైత్రి మీకు అత్యంత అనుకూలతని, ఆనందాన్ని కలిగించబోతోంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. వృత్తి, ఉద్యోగాదుల అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకారులకు కూడా మంచి లాభాలున్నాయి. ఈ రోజు మీకు స్థైర్య, ధైర్య, ఆర్థిక, ఆరోగ్య లాభాలు బలంగా కనబడుతున్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన బాంధవ్యాలు మీకు అనుకూలతను కలిగించబోతున్నాయి. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం ఉంటుంది. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దలు ఇంకా తొకటవడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు ఉంటాయి. పట్టుదల కార్యశీలత అనుకూలతను కలిగిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడిమైన వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతోంది. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. చాలా మంచి ధనధాన్య వృద్ధిని వ్యవహార లాభాలు పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ప్రమాద హేతువు, ముఖ్యంగా మద్యపాన సేవనం మీతో పాటుగా మిగతా వాళ్ళకు కూడా ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. అనవసర పదార్థాలు తినకూడదు. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి. ఈ మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉంటాయి. అయిన వారు మీ గురించి పెద్దగా పట్టించుకునే అవకాశం కష్టం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆవేశ నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఆస్తి పంపకాల్లో ఇబ్బంది కలగవచ్చు, జాగ్రత్త. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో నష్టాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో నష్టాలు, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి కష్టకాలం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో తీవ్ర అవమానాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. రైతన్నలకి పంట నష్టం, ఈ బ్రోకర్ల వల్ల మోసపోయే అవకాశాలు, అనవసరమైనటువంటి వ్యక్తులకి పూచికత్తుగా సంతకాలు చేయడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. గొప్పతనం కోసం పెట్టేటువంటి ఖర్చులు మీకు నష్టాన్ని అవమానాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయకండి. అలాగే సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఈరోజంతా కూడా మీరు భగవత్ చింతన శుభాన్ని కలిగిస్తుంది. భగవద్గీత శ్లోక పారాయణాలు 6 నుంచి 14 అధ్యాయాలు చదవడం మీకు మంచి ప్రశాంతతని ఆర్థిక ఆనంద లాభాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యక్తులు నమ్మకండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్లే ప్రయత్నం చేయకండి. అవమానాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. వీరికి ఉదయం 7:36 నుంచి 9 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చును. 5-3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనేక రకాల ఆర్థిక లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, శుభవార్త వినడం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆరోగ్య అనుకూలతని పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లోనూ, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు, భాగస్వామి వ్యాపారితో కలిసి వచ్చే అవకాశాలు, తప్పకుండా గృహయోగాను స్థలయోగం కానీ పొందుకునే అవకాశం కనబడుతోంది. బంధుమిత్రులతో అనుకూలత, వివాహాదరిచ్చే తాంబూలాదుల శుభవార్తలు, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, అలాగే అనుకున్న చోట ఉద్యోగ ప్రాప్తిని పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందిన అవకాశాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి శుభము లాభం. ఈ రోజంతా మీకు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక వ్యాపార అనుకూలతలు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవచ్చును. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.